హలో ఎవ్రీవన్. రీసెంట్గా సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 9, 2027 వరకు సీజేఐగా ఉండబోతున్నారు. ఈ బ్యాక్డ్రాప్లో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో సీజేఐ అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఏంటి, అలాగే ద కాంట్రవర్షియల్ సెకండ్ జడ్జెస్ కేసు, కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? ఇప్పుడు వచ్చి కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్ చూసుకుంటే ఆర్టికల్ 124 క్లాస్ 2 అనేది సుప్రీంకోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి చెప్తుంది. ఓకేనా? ఇది ఓన్లీ సీజేఐ అపాయింట్మెంట్ కాదు, సుప్రీంకోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి చెప్తుంది. ఇందులో ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఉందన్నమాట. సీజేఐ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సీజేఐని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు బై కన్సల్టింగ్ సమ్ జడ్జెస్ యాజ్ హీ డీమ్స్ నెసెసరీ. ఈ కన్సల్టేషన్ అనేది సీజేఐ అపాయింట్మెంట్లో మస్ట్ అండ్ షుడ్ కాదు. అదర్ జడ్జెస్ని అపాయింట్ చేసినప్పుడు ఈ కన్సల్టేషన్ అనేది మ్యాండేటరీ. అలానే ఈయన 65 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ ఆఫీస్లో ఉంటారు. మనం చూసుకుంటే కాన్స్టిట్యూషన్లో ఎలాంటి డీటెయిల్డ్ ప్రొవిజన్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఒక కన్వెన్షన్ని ఫాలో అవుతాము. అదేంటంటే ద సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ సీజేఐ. సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జిని సీజేఐ కింద అపాయింట్ చేసేవాళ్ళు. ఇక్కడ సీనియారిటీ అనేది దేని బేస్ మీద డిటర్మైన్ చేస్తారంటే ఏజ్ బేస్ మీద కాదు. ఎవరైతే లాంగెస్ట్ ఎక్కువ కాలం సుప్రీంకోర్టులో పనిచేశారో వాళ్ళని సీనియర్ జడ్జి కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు జడ్జెస్ ఒకేసారి సుప్రీంకోర్టులోకి అపాయింట్ అయ్యారు అండ్ సేమ్ డ్యూరేషన్ వర్క్ చేశారు అనుకోండి, సీనియారిటీని దేని బేస్ మీద కన్సిడర్ చేస్తారంటే ఎవరైతే ముందు ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళని సీనియర్ జడ్జి కింద కన్సిడర్ చేస్తారు. మన ఫార్మర్ సీజేఐ బిఆర్ గవాయ్ గారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ సీజేఐ సూర్యకాంత్ గారు ఇద్దరు ఒకే రోజున May 24, 2019 సుప్రీంకోర్టులోకి అపాయింట్ అయ్యారు. బట్ బిఆర్ గవాయ్ గారు మొదటగా ప్రమాణ స్వీకారం చేయడం వల్ల ఈయన ముందు సీజేఐ అయ్యారు. నెక్స్ట్ జస్టిస్ సూర్యకాంత్ గారు. ఓకే కదా? ఈ సీనియారిటీ ప్రిన్సిపల్ అనేది 2 times వైలేట్ చేశారు. 1973లో ఒకసారి, 1977లో ఒకసారి. రెండు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు. 1973లో ఏఎన్ రే గారిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ చేశారు బైపాసింగ్ 3 సీనియర్ జడ్జెస్ అనమాట. తర్వాత ఈ ముగ్గురు రిజైన్ చేసేశారు. రీజన్ ఏంటంటే కేశవానంద భారతి కేసులో మనకు తెలిసిందే కదా, 7-6 మెజారిటీతో జడ్జ్మెంట్ పాస్ చేశారు. ఇందులో పార్లమెంటు బేసిక్ స్ట్రక్చర్ని అమెండ్ చేయకూడదు అనే జడ్జ్మెంట్ ఇచ్చారు. ఆ జడ్జ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఈ 3 సీనియర్ జడ్జెస్ ఉన్నారనమాట. సో వాళ్ళని బైపాస్ చేసి ఏఎన్ రే గారిని, ఈయన అప్పుడు పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ద బేసిక్ స్ట్రక్చర్ అని గవర్నమెంట్కి ఎలాగంటే పాజిటివ్గా మాట్లాడారు. అందుకు ఈయన్ని సీజేఐగా చేశారు. 1977లో ఏమైందంటే హెచ్ఆర్ ఖన్నా గారు ద సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అయినప్పటికీ ఆయన్ని పక్కన పెట్టేసి ఎంహెచ్ బేగ్ గారిని సీజేఐని చేశారు. దీనికి రీజన్ ఏంటంటే ఏడిఎం జబల్పూర్, ఇది హెబియస్ కార్పస్ పిటిషన్ అనమాట. ఈ కేసులో ఈయన ఏం చెప్పారంటే ఎమర్జెన్సీ టైంలో కూడా రైట్ టు లైఫ్ కట్టైల్ చేయడానికి లేదు అని చెప్పారు. సో గవర్నమెంట్కి నెగిటివ్గా ఉంది ఇది. దీనివల్ల ఈయన్ని పక్కన పెట్టేసి ఎంహెచ్ బేగ్ గారిని సీజేఐని చేశారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే జ్యుడిషియరీ మీద ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ పెరిగిపోతుంది. దీనివల్ల ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటుంది అని చెప్పి సెకండ్ జడ్జెస్ కేసులో ఒక జడ్జ్మెంట్ పాస్ చేశారు. ఇదేంటంటే ద సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షుడ్ బి అపాయింటెడ్ యాజ్ సీజేఐ. ఇందులో ఏ ఆప్షన్ లేదు, సీనియర్ మోస్ట్ జడ్జినే అపాయింట్ చేయాలి. ఇది గవర్నమెంట్ డిస్క్రిషన్ని కటైల్ చేసింది. ఇప్పుడు సీజేఐ గారిని అపాయింట్ చేసే మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ని కనుక మనం చూసుకుంటే ఫస్ట్ లా మినిస్టర్ వెళ్ళి అవుట్ గోయింగ్ సీజేఐని అప్రోచ్ అవుతారన్నమాట, నెక్స్ట్ సీజేఐని రికమెండ్ చేయమని చెప్పి. అప్పుడు అవుట్ గోయింగ్ సీజేఐ లా మినిస్టర్కి సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ నేమ్ని సజెస్ట్ చేస్తారు, రికమెండ్ చేస్తారు. లా మినిస్టర్ ఏం చేస్తారంటే ఈ రికమెండేషన్ని ప్రైమ్ మినిస్టర్కి పాస్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ హిమ్ యాజ్ సీజేఐ. దెన్ ప్రెసిడెంట్ అపాయింట్స్ హిమ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే లాంగెస్ట్ సర్వింగ్ సీజేఐ ఎవరు, సీజేఐ కింద ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళు ఎవరు, ఇది క్వశ్చన్. మీకు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.